హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా మూడవ పాఠం తొలి రాజ్యాలు, సామ్రాజ్యాలు, ఆర్థిక పరిస్థితి, ఎర్లీ స్టేట్స్, ఎంపైర్స్ అండ్ ఎకనామీ గురించి తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో 16 మహాజనపద రాజ్యాలు ఉన్నట్లు పేర్కొన్న గ్రంథాలు జైన గ్రంథాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం మర్చిపోవద్దండి. నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం కాలం నాటి పరిస్థితులు తెలుసుకోవడానికి ఉన్న ఆధారాలు ఎన్ని, అవి ఏవి? 2 ఆధారాలు ఉన్నాయి. అవి 1 సాహిత్య ఆధారాలు, అంటే సంస్కృత గ్రంథాలు, త్రిపీటకాలు, త్రిపీటకాలపై వ్యాఖ్యానాలు, జాతక కథలు, దీప వంశం, మహావంశం మొదలైనవి. పురావస్తు ఆధారాలు అంటే బర్హూత్, సాంచి, అమరావతి స్తూపాలు, మృన్మయ పాత్రలు. సంస్కృత గ్రంథాలు, వేదాలు కాలం: ఋగ్వేదం క్రీస్తు పూర్వం 1500, సామవేదం క్రీస్తు పూర్వం 1000, యజుర్వేదం క్రీస్తు పూర్వం 1000, అథర్వణ వేదం క్రీస్తు పూర్వం 1000, ధర్మసూత్రాలు, ధర్మశాస్త్రాలు క్రీస్తు పూర్వం 800. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో మలివేద ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి తూర్పు దిశగా పయనించి ఎక్కడ స్థిరపడ్డారు? ఆర్యావర్త ప్రాంతాలు. వీటినే గంగా మైదాన ప్రాంతం అంటారు. ఋగ్వేద కాలంలో రాజన్ మలివేద కాలానికి డాష్ గా మారాడు? భూపతి. భూపతి లేదా రాజన్ బాధ్యతలు ఋగ్వేద కాలంలో ప్రజలను, పశువులను కాపాడటం. 16 మహాజనపదాల గురించి మొట్టమొదటగా ఏ గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది? బౌద్ధ గ్రంథాల్లో. 16 మహాజనపద రాజ్యాలు ఋగ్వేద కాలంలో డాష్ తెగలు. 16 మహాజనపదాల్లో ఎక్కువ జనపదాలు ఏ ప్రాంతంలో వెలిశాయి? వింధ్య పర్వతాలకు ఉత్తరంగా గంగా మైదాన ప్రాంతంలో. దక్కన్ ప్రాంతంలో వెలసిల్లిన మహాజనపదం అస్మక. 16 మహాజనపదాల్లో గణతంత్ర రాజ్యాలు ఏవి? మల్ల, వజ్జి. 16 మహాజనపదాల్లోని రాజరిక రాజ్యాలన్నీ ఏ ప్రాంతంలో వెలిశాయి? గంగా మైదాన ప్రాంతం. 16 మహాజనపదాల్లోని గణతంత్ర రాజ్యాలు ఎక్కువగా ఏ ప్రాంతాల వద్ద వెలిశాయి? పర్వత ప్రాంతాల వద్ద. 8 రక్త సంబంధ సమూహాలతో కలిసి ఏర్పడిన జనపద రాజ్యం వజ్జి. కోసల రాజ్యానికి సమీపంగా కుశినగరం రాజధానిగా ఏర్పడిన గణరాజ్యం మల్ల. మల్ల అనే గణరాజ్యానికి పశ్చిమంగా కౌశాంబిని రాజధానిగా చేసుకుని ఏర్పడిన రాజ్యం వత్స. నేటి మధ్యప్రదేశ్కు పరిసర ప్రాంతంలో వెలసిన మహాజనపదం అవంతి. అవంతి రాజధాని ఉజ్జయిని. పశ్చిమోత్తర ప్రాంతంలో వెలసిన మహాజనపద రాజ్యాలు గాంధార, కాంబోజా. మగధ రాజ్యం ఏ గణతంత్ర రాజ్యంతో సుదీర్ఘ కాలం యుద్ధం కొనసాగించి చివరకు విజయం సాధించింది? వజ్జి. మగధ ఒక గొప్ప రాజ్యంగా ఏర్పడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? దాదాపు 400 సంవత్సరాలు. ఏ బౌద్ధ సాహిత్యం 16 మహాజనపద రాజ్యాలు రాజకీయ ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలను గురించి వివరిస్తుంది? అంగుత్త నికాయ.
ఏ బౌద్ధ సాహిత్యం 16 మహాజనపద రాజ్యాలు రాజకీయ ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలను గురించి వివరిస్తుంది? అంగుత్త నికాయ. 16 మహాజనపద రాజ్యాల్లో బలమైన రాజ్యాలు మగధ, కోసల. జనపదాలు అంటే ఒక స్థిరమైన ప్రదేశంలో స్థిరంగా ఉండే తెగల సమూహం లేదా ప్రజా సమూహం. 16 మహాజనపదాలు. క్రమసంఖ్య, మహాజనపదం, రాజధాని, ప్రస్తుత ప్రాంతం. కాంబోజా మహాజనపదం, రాజధాని భోజపురం లేదా రాజపురం. ప్రస్తుత ప్రాంతం పశ్చిమోత్తర ప్రాంతం తజకిస్తాన్. గాంధార తక్షశిల ఆఫ్ఘనిస్తాన్. కురు ఇంద్రప్రస్థ స్థానేశ్వర్ హర్యానా. మత్స్య విరాట్ నగర్ జైపూర్ రాజస్థాన్. సోరసేన మధుర ఉత్తరప్రదేశ్. పాంచాల అచ్చిత్ర బరేలి ఉత్తరప్రదేశ్. మల్ల కుసినార గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్. కోసల అయోధ్య లేదా శ్రావస్తి ఔద్ ఉత్తరప్రదేశ్. వజ్జి వైశాలి ఉత్తర బీహార్. అంగ చంప తూర్పు బీహార్. మగధ పాటలీపుత్ర దక్షిణ బీహార్. కాశీ వారణాసి బెనారస్ ఉత్తరప్రదేశ్. వత్స కౌశాంబి అలహాబాద్ ఉత్తరప్రదేశ్. చేది సుక్తిమతి బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్. అవంతి ఉజ్జయిని మాల్వా మధ్యప్రదేశ్. అస్మక పోటాన్ లేదా బోధన్ గోదావరి లోయ తెలంగాణ. మగధను పాలించిన మొదటి ప్రముఖ రాజు బింబిసారుడు ఏ వంశానికి చెందినవాడు? హర్యంక. అంగరాజ్యాన్ని ఆక్రమించిన మగధను పాలించిన మొదటి ప్రముఖ రాజు బింబిసారుడు క్రీస్తు పూర్వం 544 492. బింబిసారుని కుమారుడు అజాతశత్రువు క్రీస్తు పూర్వం 492 462. ఇతనికి కునిక అనే పేరు కూడా ఉంది. అజాతశత్రువుకి కునిక అనే పేరు కూడా ఉంది. కోసలకు చెందిన ప్రసేనజిత్తుతో యుద్ధం చేసి అతడిని ఓడించిన వాడు అజాతశత్రువు. అజాతశత్రువు లిచ్చవి తెగతో 16 సంవత్సరాలు ఎడతెగని యుద్ధాలు చేయడానికి కారణం లిచ్చవి తెగ నాయకులు మగధ రాజ్య ప్రజలను గంగా నదీ పరివాహక ప్రాంతంలో వ్యాపారస్తులను పన్నులతో వేధించడం. అజాతశత్రువు డాష్ రాజధానిగా మగధను పటిష్టపరిచాడు. రాజగృహం. గంగా సోన నదుల మధ్య పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని మొదలుపెట్టిన వాడు అజాతశత్రువు. గంగా సోన నదుల మధ్య పాటలీపుత్ర నగర నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు ఉదయనుడు. ఇతను అజాతశత్రువు యొక్క కుమారుడు. ఉదయనుడి తరువాత అంటే హర్యంక వంశం పతనం చెందిన తర్వాత మగధ రాజ్యాన్ని పాలించిన వంశం శిశునాగ వంశం. శిశునాగ వంశం తర్వాత మగధను పాలించిన వంశం నందవంశం. నందవంశ స్థాపకుడు మహాపద్మ నందనుడు. మగధను పాలించిన మొట్టమొదటి క్షత్రియేతర రాజులు నందవంశ పాలకులు. మహాపద్మనందుడు స్థాపించిన నందవంశం మగధను దాదాపు అర్ధ శతాబ్ద కాలం పాలించి ఎప్పుడు పతనం చెందింది? క్రీస్తు పూర్వం 321లో.
క్రీస్తు పూర్వం 321లో మగధలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్త మౌర్యుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. యుద్ధంలో ఏనుగులను వాడిన మొదటి రాజ్యం మగధ. గ్రీకు ఆధారాలను బట్టి నందవంశ కాలంలో సైన్యంలో ఎన్ని వేల ఏనుగులు ఉన్నట్లు తెలుస్తుంది. 6,000 ఏనుగులు. మగధకు గల 2 రాజధానులు ఏవి? మొదటిది రాజగృహం, రెండవది పాటలీపుత్ర. రాజగృహం అనే పట్టణం చుట్టూ 5 కొండలు ఉండటం కారణంగా దీనికి డాష్ అనే పేరు కూడా ఉంది. గిరిప్రజ. క్రీస్తు పూర్వం 516లో భారతదేశంపై మొదటి విదేశీ దండయాత్ర చేసిన పర్షియా రాజు మొదటి డేరియస్. మొదటి డేరియస్ క్రీస్తు పూర్వం 516లో భారతదేశంపై దండెత్తి వచ్చి ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? పంజాబ్, సింధు. పశ్చిమోత్తర భారతదేశంలో ఉన్న గాంధార, కాంబోజా, మద్రా మొదలైన రాజ్యాలపైకి దండెత్తి వచ్చిన పర్షియా ప్రాంతానికి చెందిన రాజులు అకమనీడ్ వంశరాజులు. మొదటి డేరియస్ రాజ్యంలో ఎన్ని క్షాత్రపులు ఉండేవి? 28 క్షాత్రపులు. గ్రీకు ఆధారాల ప్రకారం మొదటి డేరియస్ ఆక్రమించిన భారత భూభాగాన్ని తన సామ్రాజ్యంలో ఎన్నో క్షాత్రపిగా కలుపుకున్నాడు? 20వ క్షాత్రపిగా. విద్యాంక అంటే పంచ్ మార్క్డ్ నాణాలు అనేవి కొండలు, చెట్లు, చేపలు, ఎద్దు, ఏనుగు, చంద్రవంక మొదలైన బొమ్మలతో అచ్చువేసి ఉండే చిన్న చిన్న నాణాలు. పాలీ గ్రంథాల ప్రకారం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఎన్ని రకాల గ్రామాలు ఉండేవి? 3 రకాల గ్రామాలు. అవి: 1 భోజక. భోజక అనేక రకాల కులాలు, వర్గాలు ఉండే గ్రామం. గ్రామ పెద్దను భోజక అని పిలుస్తారు. రెండవది పట్టణ గ్రామాలు. ఇందులో చేతి వృత్తులు, హస్తకళల వృత్తుల వారు ఉండే గ్రామాలు. ఇవి గ్రామాలకు మార్కెట్లు. సరిహద్దు గ్రామాలు. ఇవి అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలంలో ఎన్ని రకాల వృత్తులు ఉన్నట్టు తెలుస్తుంది? 64 రకాల వృత్తులు. వైదిక కాలంలో వరిని వర్షాకాలంలో 60 రోజులలో పండించేవారు. దీనిని డాష్ అనేవారు? స్వస్తిక. శతపథ బ్రాహ్మణ ప్రకారంగా వరి నాట్లు వేసి పండించడాన్ని ప్రత్యేకంగా డాష్ అని పేర్కొనటం జరిగింది? ప్లసుక. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో అప్పు తీసుకున్న వ్యక్తిని డాష్ అని పిలిచేవారు? కుసుదిన్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఎక్కువగా వైశ్యులు వ్యాపారానికే పరిమితమై తెలివిగా బేరసారాలు కొనసాగించి అభివృద్ధి చెందారు అని ఎందులో పేర్కొనడం జరిగింది? అథర్వణ వేదంలో. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో శతమాన, సువర్ణ, కృష్ణాల నిష్క నాణేలు వ్యాపారంలో ఉపయోగపడ్డాయి అని ఎందులో పేర్కొనడం జరిగింది? శతపథ బ్రాహ్మణంలో. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బ్రాహ్మణులకు గౌరవంగా ఇచ్చే బంగారు కానుకను డాష్ అనేవారు? శతమాన. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మన భారతదేశం వారు ఎవరి నమూనా నాణాలను అనుసరించారు? పర్షియన్. పడమర నుండి తూర్పు వరకు మహాజనపదాల సరైన క్రమం ఏమిటి?
1 అవంతి చేది వచ్చ మగధ అంగ. 2 అవంతి వచ్చ చేది అంగ మగధ. 3 చేది వచ్చ అవంతి మగధ అంగ. 4 మగధ అంగ అవంతి వచ్చ. జవాబు 1 అవంతి చేది వచ్చ మగధ అంగ. మగధ రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం పేరు ఏమిటి? 1 నందవంశం, 2 మౌర్య వంశం, 3 శిశునాగ వంశం, 4 హర్యంక వంశం. జవాబు 4 హర్యంక వంశం. కౌశాంబి ఏ మహాజనపదానికి రాజధాని? 1 కురు, 2 వచ్చ, 3 చేది, 4 అవంతి. జవాబు 2 వచ్చ. కింది వాటిలో ఏ మహాజనపదానికి వైశాలి రాజధాని? 1 వజ్జి, 2 కోసల, 3 కాశీ, 4 మగధ. జవాబు 1 వజ్జి. ఫ్రెండ్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ, సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ పీడిఎఫ్ కావాలంటే 200 రూపాయలు. కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయండి. 996664667776కి కాల్ చేసినట్లయితే మీరు పీడిఎఫ్ పొందవచ్చు. ఫ్రెండ్స్, కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషా వారి అద్భుత పుస్తకం 1 and 2 రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి ఏపీలో ఎక్కడా లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. బుక్ 1లో 6th క్లాస్, 7th క్లాస్ మరియు 8th క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. అలాగే బుక్ 2లో 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది. ఈ 2 పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాల వెల కేవలం 700 రూపాయలు మాత్రమే. కొనాలనుకునేవారు 9966466776కి లేదా 9885085212కి కాల్ చేయండి. బుక్ 1 లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా మనం ఉంటుంది, చూడొచ్చు. విషయ సూచిక 6th క్లాస్ లెసన్ వైజ్ మనము బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 లెసన్స్ 6th క్లాస్లో మనం చూడవచ్చు. 12 చాప్టర్స్కి సంబంధించి బిట్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే విషయ సూచిక 7th క్లాస్కి సంబంధించి 13 పాఠాలు ఉన్నాయి. ఈ 13 లెసన్స్కు సంబంధించి మనం లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేజ్ నెంబర్స్ మీరు గమనించవచ్చు. అలాగే 8th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్కి సంబంధించి బిట్ వైజ్ అంటే లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8th క్లాస్ హిస్టరీలో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 8th క్లాస్ పాలిటిక్స్కి సంబంధించి 10 లెసన్స్ ఉన్నాయి. ఈ 10 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. అలాగే లెసన్లో ఆ టాపిక్ సంబంధించి అదనపు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. బుక్ 2 లోపల పేజెస్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. విషయ సూచిక 9th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో మనకు 6 లెసన్స్ ఉన్నాయి. ఈ 6 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. అలాగే హిస్టరీ 9th క్లాస్ హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి. పాలిటిక్స్ 9th క్లాస్ పాలిటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్లోని పాలిటిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి బిట్స్ ఇవ్వడం జరిగింది. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి, గమనించగలరు. ఎకనామిక్స్ 9th క్లాస్ ఎకనామిక్స్
న్యూ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లెసన్స్ మనం ఇక్కడ చూడవచ్చు. న్యూ టెక్స్ట్ బుక్ 9th క్లాస్ ఎకనామిక్స్లో 4 లెసన్స్ ఉన్నాయి. తర్వాత విషయ సూచిక 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీలో 7 లెసన్స్ ఉన్నాయి. ఈ 7 లెసన్స్కి సంబంధించినటువంటి బిట్స్ లెసన్ వైజ్ ఇవ్వడం జరిగింది. హిస్టరీ 10th క్లాస్ హిస్టరీలో 5 లెసన్స్ ఉన్నాయి. ఈ 5 లెసన్స్కి సంబంధించి మనం బిట్స్ చూడవచ్చు. తర్వాత పాలిటిక్స్ 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పాలిటిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. లెసన్ వైజ్ బిట్స్ ఉంటాయి, గమనించగలరు. అలాగే ఎకనామిక్స్లో 5 లెసన్స్ ఉన్నాయి. తర్వాత ఓల్డ్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ విషయ సూచిక ఇక్కడ 22 లెసన్స్ ఉన్నాయి. ఈ 22 లెసన్స్కి సంబంధించి లెసన్ వైజ్ బిట్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ 1 లెసన్ మోడల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, గమనించగలరు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కూడా మీరు గమనించగలరు. ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.